ఓకే సార్. సరే, ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం నాటక బోధన. షేర్ అనంటే అందులో షేర్ అవ్వాలి. షేర్ అన్నాను ఓకేనా? ఇదేనా ఇదేనా నాటక బోధన, ఇదే కదా నాటక బోధన. వ్యాసరచన బోధన. ఇందులో రెండు ఉన్నాయి. ఓకేనా? అది కాదు, నాటక బోధన రావాలి. పైది ఇందులో రెండు ఉన్నాయి. ఫస్ట్ది పైది ఇందులో వ్యాసరచన వచ్చిందండి. పైన ఇందులో ఏది ఇదా ఇదా పై చూడండి. ఇదా రెండు కావాలండి. ఇది కావాలి కదా. ప్రజెంట్ ఇదేనా? ఇదే. ఇది అయ్యాక ఇంకోటి అందులో ఉంటుందంటే పెట్టేసుకొని డైరెక్ట్. ఓకే అమ్మాయి. సంభాషణ నాటక బోధన. అమ్మ స్లైడ్ కనిపిస్తుంది అందరికీ? హలో, కనిపిస్తుంది సార్. సరే, అయితే ఈ పాఠశాల స్థాయిలో కేవలం ఈ పద్య భాగం గద్య భాగం, ఈ పద్య గద్యాదులే కాకుండా కొన్ని నాటకాంశాలను కూడా ఈ పాఠ్య ప్రణాళికలో భాగంగా బోధించాలన్నమాట. అంటే పద్యాన్ని గద్యాన్నే కాకుండా ఈ నాటకాంశాలను కూడా పాఠ్య ప్రణాళికలో ఒక భాగంగా బోధించవలసినటువంటి అవసరం ఉందన్నమాట. అయితే ఈ రచనా ప్రక్రియ, అంటే నాటక రచనా ప్రక్రియ, ఈ గద్య పద్యాలు వీటికంటే ఏంటంటే భిన్నమైందన్నమాట. అయితే పరోక్ష వాక్యాలతో కాక ఈ ప్రత్యక్ష వ్యాఖ్యలతో సంభాషణాత్మకంగా రచింపబడేవే నాటకాలు. నాటకాలు అంటే ఏంటంటే పరోక్ష వాక్యాలతో కాక ప్రత్యక్ష వాక్యాలతో సంభాషణాత్మకంగా రచింపబడేవే నాటకాలు అన్నమాట. అయితే ఈ నాటకాలు అనేవి దృశ్య ప్రధానమైనవి. అంటే మనం ప్రదర్శిస్తూ ఉంటే కళ్ళతో చూడగలం, చూడడానికి వీలుగా ఉండేటటువంటివి అన్నమాట. అయితే ఈ నాటక బోధన ఉద్దేశాలు వీటి గురించి మనం చూసుకున్నట్లయితే ఇవి నాటక బోధన ఉద్దేశాలు ఏంటంటే సంభాషణ నైపుణ్యాన్ని పెంపొందిస్తాయన్నమాట. అలాగే వాచక ఆంగికాభినయాన్ని ప్రోత్సహించడం, అలాగే నాటకాభిరుచిని కలిగించడం, అలాగే ఆనందాన్ని కలిగించడం, బోధన ద్వారా విద్యార్థుల యొక్క ఉత్సాహాన్ని పెంపొందించడం, అలాగే ఈ బోధన అనుగుణంగానే బోధనా పద్ధతులు అనుసరించబడతాయన్నమాట. ఇవే మనం నాటక బోధన ఉద్దేశాలుగా చెప్పుకుంటాం. తర్వాత నాటక బోధన పద్ధతులు. అయితే ఈ నాటక బోధన పద్ధతులు చూసుకున్నట్లయితే మనకి మొదటగా పఠన పద్ధతి. స్లైడ్లో చూడండి. పఠన పద్ధతి అంటే పఠన పద్ధతి అంటే ఏంటి? ఈ నాటకంలో ఉన్నటువంటి భాగాల్ని
చదువుతూ బోధించడాన్నే పఠన పద్ధతిగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అంటే నాటకంలో ఉన్నటువంటి భాగాలను చదువుతూ బోధించడాన్ని ఈ పఠన పద్ధతి అంటాం అన్నమాట. అలాగే భావానుగుణమైనటువంటి స్వర భేదంతో చదువుతూ విద్యార్థులను అర్థం చేసుకునేటట్టు చూడడాన్నే మనం పఠన పద్ధతిగా చెప్పుకుంటాం అన్నమాట. రెండోది ఏంటంటే అభినయ పద్ధతి. అభినయ పద్ధతి ఇక్కడ పాత్రల స్వభావాన్ని బట్టి స్వరభేదంతో కొంచెం శారీరక అవయవాల కదలికలతో బోధించడాన్ని అభినయ పద్ధతి అంటారు. అభినయం అంటే అంటే పాత్ర కోసం అనుగుణంగా మన శరీరాన్ని ముఖ కవలికలను మార్చుతూ చేయడం అన్నమాట. అంటే హాస్యానికి ఏ విధమైనటువంటి ముఖ కవలికలు చూపించాలి, అలాగే గంభీరానికి ఏ విధమైనటువంటి ముఖ కవలికలు చూపించాలనేది మనం ఆ ముఖ కవలికలను చూపిస్తూ చేయడాన్ని అభినయం పద్ధతిగా చెప్పుకుంటాం. అలాగే కొన్ని నాటక భాగాల్ని ఈ పాత్రలకు అనుగుణంగా కొంతమంది విద్యార్థులకు ఇచ్చి ఆ పాత్రలకు తగినట్లుగానే అంటే అభినయపూర్వకంగా విద్యార్థుల చేత చదివించడం కూడా అభినయ పద్ధతిగా మనం చెప్పుకుంటాం అన్నమాట. మూడోది ఏంటంటే ప్రయోగ పద్ధతి. ఇక్కడ ప్రయోగ పద్ధతి అంటే విద్యార్థుల చేత ఆ పాత్రకు అనుగుణంగా అంటే రంగస్థలం మీద అంటే అక్కడ నాటకాన్ని స్టేజ్ మీద ఈ నాటకాన్ని ప్రదర్శింపచేయడం అన్నమాట. అంటే పిల్లల చేత స్టేజ్ మీద నాటకాన్ని ప్రదర్శింపచేయడాన్ని మనం ప్రయోగ పద్ధతిగా చెప్పుకుంటాం. ఇక్కడ వాళ్ళు స్వయంగా చేస్తారనమాట, నాటకాన్ని ప్రదర్శిస్తారనమాట స్టేజ్ మీద. తర్వాత పూర్ణ పద్ధతి. ఇక్కడ పూర్ణ పద్ధతి అంటే ఏంటంటే ఇక్కడ చెప్పబోయే నాటకాంశాన్ని ఒకే అంశంగా తీసుకొని అంటే అక్కడ స్థూలంగా అంశాన్ని బోధించి అనంతరం ఏంటంటే సంభాషణానుగుణంగా బోధిస్తారన్నమాట. దీన్నే పూర్ణ పద్ధతి అంటారు. అంటే చెప్పబోయేటటువంటి పాఠాంశాన్ని ఒకే అంశంగా తీసుకొని అంటే ఒక విషయాన్ని ముంద చెప్పి పిల్లలకి దాన్ని సంభాషణాత్మకంగా బోధిస్తూ ఉంటారన్నమాట. దీన్నే పూర్ణ పద్ధతి అని చెప్తాం అన్నమాట. తర్వాత ఖండ పద్ధతి. ఇక్కడ ఏంటంటే నాటకాన్ని ముందు బోధించకుండా ఇక్కడ సంభాషణ గుణమైనటువంటి అంటే ఆ పాత్రానుగుణమైనటువంటి సంభాషణను విశ్లేషణాత్మకంగా వివరించడం జరుగుతుంది అన్నమాట. దీన్నే ఖండ పద్ధతిగా చెప్పుకుంటాం. తర్వాత చర్చా పద్ధతి. ఈ చర్చా పద్ధతులు ఏంటంటే అంటే నాటకంలో ఉన్నటువంటి పాత్రలో వాటి యొక్క స్వభావాలని వాటి యొక్క ఔచిత్యాలను పాత్రానుగుణమైనటువంటి భాషా సన్నివేశాలను విద్యార్థుల చేత చర్చింప చేయడం అనమాట. ఇలా చర్చింప చేయడాన్ని మనం చర్చా పద్ధతిగా చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఆ పాత్రలను పిల్లల చేత చర్చింప చేస్తాం అన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే పిల్లలకి ఆ పాత్ర అంటే ఏ పాత్ర ఎవరిది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ పాత్రానుగుణమైనటువంటి ఆ సంభాషణ వాళ్ళు చక్కగా నేర్చుకోగలుగుతారు, చక్కగా ప్రదర్శించగలుగుతారు అన్నమాట ఈ పద్ధతి వల్ల. తర్వాత ప్రశ్నోత్తర పద్ధతి. చివరిగా ఏడవది ఏంటంటే ప్రశ్నోత్తర పద్ధతి. అంటే నాటకాన్ని బోధిస్తూ మధ్యలో ప్రశ్నలు వేస్తూ విద్యార్థులకి బోధించడం అన్నమాట. అంటే నాటకాన్ని బోధిస్తూ ఆ మధ్యలో ప్రశ్నలు అడుగుతూ వాళ్ళకి బోధించినట్లయితే ఆ ప్రశ్నలు వేయడం ద్వారా అందులో ఉన్నటువంటి అంశాలను వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా నాటక బోధనలోని బోధనా పద్ధతుల్ని
చెప్పుకున్నాం. ఇప్పుడు నాటక బోధన సోపానాలు. అయితే నాటకాన్ని బోధించేటప్పుడు ఒక క్రమ వికాసం గల పద్ధతుల్ని అనుసరించాలన్నమాట. అంటే మనం పద్య భాగ బోధనలో ఉంది, గద్య భాగ బోధనలో కూడా గద్య బోధన పద్ధతుల్లో కూడా మనం నేర్చుకున్నాము. అలాగే నాటక బోధన సోపానాలను చూసుకున్నట్లయితే అంటే పద్య బోధన సోపానాల్లో నేర్చుకున్నాము, గద్య బోధన సోపానాల్లో నేర్చుకున్నాం. అలాగే నాటక బోధన సోపానాలు చూసుకున్నట్లయితే మనకి ఉన్మికీకరణలో ఏంటంటే ఆ నాటకంలో ఉన్నటువంటి పూర్వరంగాన్ని, అలాగే ప్రస్తుత నాటకంలోని పాత్రల యొక్క ప్రాముఖ్యం, అలాగే రచనా వైశిష్యం, ఈ అంశాలన్నీ కూడా విద్యార్థులకి అవగాహన అయ్యేలాగా ప్రశ్నలు వేసి ఆ విషయాన్ని రాబట్టి విద్యార్థుల్ని కార్మముఖుల్ని చేయడం అన్నమాట. అంటే ఉన్మికీకరణలో ఏంటంటే ఆ నాటకానికి పూర్వరంగానికి సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళకి తెలపడానికే ప్రశ్నలు వేస్తూ ఆ పూర్వరంగానికి అంటే వాళ్ళు ఆ యొక్క అంశానికి, ఆ నాటక అంశానికి సంబంధించినటువంటి పూర్వజ్ఞానం ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి వేసేటట్టు ప్రశ్నల్ని మనం ఉన్మికీకరణంగా చెప్పుకుంటాం అన్నమాట. దీని ద్వారా ఆ నాటకం ప్రారంభానికి వాళ్ళని సంసిద్ధుల్ని చేస్తాం అన్నమాట. తర్వాత ఇక్కడ మనకి 10-15 నిమిషాలు ఈ ఉన్మికీకరణానికి ఉపయోగించాలన్నమాట. అంటే దీని ద్వారా మనం వేయబోయేటటువంటి నాటకాంశాన్ని అంటే వాళ్ళ చేత చెప్పిస్తాం అన్నమాట ఈ ప్రశ్నల ద్వారా. రెండు ఏంటంటే మనకి అంటే ఉన్మికీకరణం, శీర్షిక ప్రకటన, కవి కాలాదుల వివరణ, సందర్భ వివరణ, ఇవన్నీ కూడా మనకి ఈ గద్య సోపానాల్లోనూ అలాగే పద్య బోధన సోపానాల్లో నేర్చుకున్నాము. అవి కూడా ఇక్కడ అలాగే ఉంటాయి. మిగతాది ఏంటంటే ఇక్కడ కొంచెం కొన్ని సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఆ సపరేట్గా ఉన్నాయి చెప్పుకుంటాం. అంటే ముఖ్యంగా పఠనం. ఇక్కడ పఠనంలో ఏంటంటే ఉపాధ్యాయుడు ఈ భావానుగుణంగా వాచికాభినయంతో పాటు కొంచెం ఆంగికాభినయాన్ని కూడా ఇక్కడ చేర్చి బోధించాలన్నమాట. అంటే ఉపాధ్యాయుడు భావానుగుణంగా వాచికాభినయంతో పాటు ఆంగికాభినయాన్ని కూడా చేర్చి ఇక్కడ బోధించాలన్నమాట. అంటే ఈ పఠనం అనేది ఒక సహజమైనటువంటి సంభాషణగా ఉండాలన్నమాట. అయితే ఇక్కడ పద్యం గద్యం రెండు ఉన్నప్పుడు కూడా ఈ భావానుగుణంగా పఠిస్తే సరిపోతుంది అన్నమాట పఠనంలో. అలాగే పాఠనం అంటే పఠనం అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఉపాధ్యాయుడు చదివి పిల్లలకు వినిపిస్తే దాన్ని పఠనం అంటాం. పాఠనం అంటే విద్యార్థుల చేత చదివిస్తే దాన్ని పాఠనం అంటాం. ఇదివరకు తరగతిలో మనం ఇదివరకు క్లాసులో చెప్పుకున్నాం కదా. అయితే విద్యార్థుల యొక్క బాహ్య పఠనము అలాగే మౌన పఠనాలు రెండు కూడా ఇక్కడ పాఠనం కింద మనం భావించవచ్చు అన్నమాట. బాహ్య పఠనం అంటే పైకి చదివించడానికి బాహ్య పఠనం అంటాం. మౌన పఠనం అంటే వాళ్ళు కొంతసేపు బాహ్య పఠనం చేసిన తర్వాత అనంతరం వాళ్ళని మౌన పఠనం చేయమంటాం అన్నమాట. అంటే అక్కడ ఆ పాఠ్యాంశానికి అలాగే నాటకాంశానికి సంబంధించినటువంటి అంశాలని వాళ్ళు మౌన పఠనం చేసుకుంటారు అనమాట, చదువుకుంటూ ఉంటారు. అలాగే బాహ్యపట్నం అంటే విద్యార్థుల్లో బాహ్యపట్నం అనేది కొంతమంది చేత ఉపాధ్యాయుడు తాను చదివిన విధంగానే బోధిస్తాడు అనమాట, అంటే చదివిస్తాడు. అయితే అందులో ఉన్నటువంటి భావ వినయాలు అలాగే ఉచ్చారణలో ఉన్నటువంటి దోషాలని సవరిస్తూ ఉండాలన్నమాట ఉపాధ్యాయులు కనుక. అంటే వాళ్ళతో చదివిస్తూ బాహ్యపట్నం చేసేటప్పుడు మనకి తప్పులు కనబడతాయి.
మౌన పఠనం చేస్తే మనకి వాళ్ళు ఏం తప్పు చదువుతున్నారా కరెక్ట్ చదువుతున్నారా అనేది తెలియదు. కానీ బాహ్య పఠనంలో తెలుస్తాయి. తెలిసినప్పుడు మనం వాటిని సవరించాలన్నమాట. అలా సవరించినట్లయితే వాళ్ళు అక్కడికక్కడ దాన్ని సవరించుకొని నేర్చుకుంటారన్నమాట. అంటే ఆ తప్పును తెలుసుకుంటారు అక్కడ. అలాగే మౌన పఠనం తర్వాత ఏంటంటే విద్యార్థుల చేత అంటే బాహ్య పఠనం చేసిన తర్వాత ఈ నాటకాంశాన్ని మౌన పఠనం చేయించాలన్నమాట. బాహ్య పఠనం అయిన తర్వాత కొంతసేపు కొంత సమయం ఇచ్చి మౌన పఠనాన్ని చేయించాలన్నమాట. తర్వాత నాటకాంశ వివరణ చూసుకున్నట్లయితే ఈ నాటకంలోని సంభాషణలో ఈ భాషా స్థాయిలను వచ్చే కాకుండా ఈ కుండలీకరణలోని మాటల ప్రాముఖ్యాన్ని అలాగే అర్థాన్ని విద్యార్థుల చేత గుర్తింపు చేయాలన్నమాట. అలాగే ఈ పాత్రల సంభాషణ బట్టి పాత్రల యొక్క గుణశీలాలను గుర్తించేటటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉండాలన్నమాట. అంటే ఆ సంభాషణాహితంగా పిల్లలకి ప్రశ్నలు అడుగుతూ ఉండాలన్నమాట. అంతేకాకుండా ఈ ప్రత్యక్ష వాక్యాలని పరోక్ష వాక్యాలుగా మార్చి సమాధానం చెప్పేలా కూడా ప్రశ్నించాలన్నమాట పిల్లల్ని. అలాగే నాటకంలో ఉన్నటువంటి పద్యాల్ని ఎక్కువగా విశ్లేషించవలసినటువంటి అవసరం లేదు. అంటే భావస్ఫూర్తిని ఇస్తే చాలన్నమాట. అంటే ఎక్కువగా విశ్లేషించడం వల్ల అది పద్య బోధన అయిపోతుంది కాబట్టి ఎక్కువ విశ్లేషించవలసినటువంటి అవసరం లేదన్నమాట. అలాగే కఠిన పదాలకు అర్థాలు అలాగే వాక్య ప్రయోగాల ద్వారా తెలియజేయాలన్నమాట. తర్వాత తరగతిలో విద్యార్థుల చేత నాటకీకరణం చేయించాలన్నమాట. తర్వాత ఏంటంటే మూల్యాంకనం ఇక్కడ మౌఖిక లిఖిత ప్రశ్నల ద్వారా ఈ బోధనా ఫలితాన్ని పరీక్షించాలన్నమాట. అంటే మౌఖిక పరీక్ష అంటే ఏంటి, లిఖిత పరీక్ష అంటే ఏంటి? మౌఖికం అంటే నోటి ద్వారా మనం అడిగేవన్నమాట. మనం అడుగుతూ ఉంటే వాళ్ళు సమాధానాలు చెప్తూ ఉంటే దాన్ని మౌఖికం అంటాం. లిఖిత రూపం అంటే మనం రాసి ఇచ్చేవి. లిఖిత రూపం అంటే మనం ప్రశ్నలు రాసి వాళ్ళకి జవాబులు రాయమని ఇచ్చేవన్నమాట. అయితే నాటకంలో ఉన్నటువంటి ఈ సాంఘిక రాజకీయాది విషయాలు అలాగే పాత్రల గుణశీలతల వీటి గురించి ఇంటి దగ్గర రాయడానికి ప్రశ్నలు ఇవ్వాలన్నమాట పిల్లలకి. అయితే నాటక బోధనలో ఈ నాటకీకరణం అనేది ఒక భాగం మాత్రమే కాకుండా ఈ నాటక బోధన సంపూర్ణం అయ్యాక దాన్ని నాటకీకరణ చేసి భాషా నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు అన్నమాట. అయితే దీనిలో భాషా నైపుణ్యాల ప్రయోజనం అధికంగా ఉంటుంది. అయితే భాషా నైపుణ్యాల్లో అవధానత లోపిస్తే నాటకీకరణ అంత రక్తి కట్టదన్నమాట. కాబట్టి నాటకీకరణలో అవధానత అనేది లోపించకుండా చూసుకోవాలి. ఇది నాటక బోధన సోపానాలు అన్నమాట. తర్వాత మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వ్యాసరచన బోధన. వ్యాసరచన బోధన అంటే ఇక్కడ విద్యార్థుల యొక్క ఆలోచన శక్తి అంటే వాళ్ళ యొక్క ఆలోచన శక్తిని వెలికితీసి ఈ సృజనాత్మకతని ప్రదర్శించడానికి అవకాశం కల్పించడాన్నే మనం ఈ వ్యాసరచనలోని ప్రధాన ఉద్దేశంగా చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఇది ఆంగ్ల సాహిత్య ప్రభావం ఫలితంగా మన భాషలో ఏర్పడినటువంటి నూతన ప్రక్రియ వ్యాస బోధన అనేది. అంటే ఇక్కడ వ్యాసం అంటే ఏంటంటే విభజన అనే అర్థం అన్నమాట. వ్యాసం అంటే విభజన అనే అర్థం.
అయితే మనకి ఈ కృష్ణోద్వైపాయనుడు అనే మనం వ్యాధవ్యాసుడు అని కూడా పిలుస్తాం, కృష్ణద్వైపాయనుడు. అయితే కలిసి ఉన్న వేదాలను ఈయన విభజించాడని చెప్పుకుంటాం అన్నమాట. అంటే కాబట్టి ఈ వేదాలను విభజించాడు కాబట్టి అతనికి వేదవ్యాసుడు అని పేరు వచ్చిందట, కృష్ణద్వైపాయనుడికి. అంటే వేదాలను ఆయన విడదీసి దేనికని సపరేట్ చేశాడు అనమాట. కాబట్టి దీనికి వేదవ్యాసుడు అనే పేరు రావడం జరిగిందనమాట. కాబట్టి వ్యాసం అంటే ఏంటంటే ఇక్కడ విభజన చెప్పుకున్నాం కదా, విభజన. అయితే దీనిని ఇంగ్లీష్లో ఎస్ఏ అని కూడా అంటాం అన్నమాట. అయితే హిందీలో దీన్ని నిబంధం, హిందీలో ఎస్ఐ అని, ఇంగ్లీష్లో ఎస్ఐ అని, హిందీలో నిబంధ అని పిలుస్తాం అన్నమాట. అయితే ఇక్కడ ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకొని అందులో ఉన్నటువంటి అంశాలని విభజించి చెప్పడమే వ్యాసం అన్నమాట. అమ్మ స్లైడ్ కనిపిస్తుంది కదా అందరికీ? హలో, కనిపిస్తుంది సార్. వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ కూడా వినిపిస్తుంది సార్. అంటే వ్యాసం అనే పదాన్ని మొట్టమొదటిగా ఏంటంటే గురజాడ అప్పారావు గారు ప్రయోగించారనమాట దీన్ని, వ్యాసం అనే పదాన్ని. అయితే తెలుగులో మొదటగా వ్యాసరసం చేసిన వారు ఎవరంటే సామినేని నరసింహనాయుడు. సామినేని నరసింహనాయుడు ఈయనే తెలుగులో మొదటగా వ్యాసరచన చేసినటువంటి వ్యక్తి అన్నమాట. ఈయన వ్యాసాలని ప్రమేయాలు అని పిలిచాడట. వ్యాసాలని ప్రమేయాలు అని పిలవడం జరిగిందనమాట. అయితే ప్రపంచ సాహిత్యాన్ని పరిశీలిస్తే మనకి ఈ ఫ్రెంచి రచయిత అయినటువంటి మాంటైన్, ఆయన రాసిన వ్యాసాన్ని ప్రపంచం మీద మొట్టమొదటి వ్యాసంగా చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రెంచి రచయిత అయిన మాంటైన్ అని ఆయన రాసినటువంటి వ్యాసమే ప్రపంచంలో ఈ వ్యాస సంపుటాన్ని మొట్టమొదటిగా రాసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఎవరంటే ఫ్రాన్సిస్ బేకన్. తర్వాత వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ బేకన్ అనమాట. అయితే ఈ 18వ శతాబ్దంలో స్టీయల్ అలాగే ఎడిసన్ వీళ్ళు ఆంగ్ల రచయితలు అనమాట. వీళ్ళు ఆంగ్ల పత్రికలకు రచనలు పంపేవారు అనమాట. అయితే ఈ ఆంగ్ల పత్రికలకు పంపేటటువంటి ఈ రచనల్ని వ్యాసాలు అనేవారు అనమాట అప్పట్లో. అయితే ఇవి ప్రత్యేక లక్షణాలు కలిగి వివరణాత్మకంగా ఉండేవన్నమాట. అయితే వీటి యొక్క శైలి కూడా చాలా ప్రత్యేకంగా ఉండేది. తెలుగులో పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సాక్షి అనే పేరుతో వ్యాస సంపుటాలను ప్రకటించారు అన్నమాట ఈయన. అలాగే కందుకూరి వీరేశలింగం గారు కూడా ఉపన్యాసం అనే పేరుతో వివిధ పత్రికలకి వ్యాసాలు రాసేవారు అన్నమాట ఈయన. అయితే శ్రీ పరవస్తు వెంకట రంగాచార్యులు ఈయన సంగ్రహం అనేటటువంటి పత్రికకి కొద్ది వ్యాసాలు కూడా రాశారు ఈయన. అయితే వ్యాసం అనుకున్నాం కదా, ఈ వ్యాసం అనే దానికి నిర్వచనాలను చూసుకున్నట్లయితే మనం అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దానిలోని అంశాలను విభజించి స్పష్టంగా అలాగే సరళంగా రాస్తే అదే వ్యాసం అవుతుంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దానిలోని అంశాలను విభజించి స్పష్టంగా సరళంగా రాస్తే అది వ్యాసం అనబడుతుంది అన్నమాట. అలాగే ఏదైనా ఒక అంశంపై విస్తృతంగా రాయడాన్ని వ్యాసం అనవచ్చు అన్నమాట.
అయితే వ్యాసరచన అనేది చాలా క్లిష్టంతో కూడుకున్నటువంటి అంశం అన్నమాట. అయితే కవి సామర్థ్యానికి గీటురాయి గద్యమైతే ఈ గద్యానికి గీటురాయి వ్యాసం అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇది చెప్పింది ఎవరంటే ఆచార్య రామచంద్ర శుక్ల. నేను ఏం చెప్పారంటే కవి సామర్థ్యానికి గీటురాయి గద్యమైతే గద్యానికి గీటురాయి వ్యాసం అని చెప్పారనమాట. ఎవరంటే ఆచార్య రామచంద్ర శుక్ల. తర్వాత వ్యాసం కేవలం ఈ జ్ఞాన రంగానికి చెందినది కాకుండా భావావేశ రంగానికి కూడా ఇది చెంది ఉంటుంది అన్నమాట. అయితే కవిత్వంలో లిరిక్ ఎటువంటిదో వచన రచనలో వ్యాసం కూడా అటువంటిదే. ఇప్పుడు మనం వ్యాసం లక్షణాలు, ఈ వ్యాస లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ వ్యాసం అనేది అతి దీర్ఘంగా ఉండకూడదు అన్నమాట. సులభంగా, సరళంగా, నిర్దిష్టంగా ఉండాలి వ్యాసం అనేది. అలాగే రచయిత యొక్క అభిప్రాయాల్ని పాఠకులపై రుద్దకూడదు. అలాగే సంస్కృత పద భూయిష్టమైనటువంటి దీర్ఘ సమాసాలతో ఉండకూడదు అన్నమాట. వ్యాసం అనేది ఏదో ఒక అంశానికి పరిమితమై ఉండాలన్నమాట. అలాగే విషయానికి గల పూర్వపరాలను స్పష్టంగా ప్రస్తావించాలి. వర్ణాలని వీలైనంత వరకు తగ్గించాలన్నమాట. వ్యాసాన్ని ఒకసారి చదివితే మరొకసారి చదవాలనేటువంటి కుతూహలం కలిగేటట్లుగా ఉండాలన్నమాట. అలాగే చిన్న చిన్న వాక్యాల్లో రచన సాగించి విషయాన్ని పేరాలుగా విభజించాలన్నమాట. అయితే వ్యాసంలో మొదటి పేర అనేది ఉపోద్ఘాతంగా, అలాగే చివరి పేర ముగింపుగా ఉండాలన్నమాట. వ్యాసంలో మొదటి పేర ఉపోద్ఘాతంగా, చివరి పేర ముగింపుగా ఉండాలన్నమాట. అలాగే సృజనాత్మకత నైపుణ్యం వెలువరించేదిగా ఉండాలన్నమాట. అలాగే విమర్శనాత్మకంగా ఉండాలి. అలాగే పఠించే వారి యొక్క ఆలోచనల్ని రేకెత్తించేదిగా ఉండాలన్నమాట. విషయాన్ని సూటిగా చెప్పాలన్నమాట. వ్యాసాల్లోని రకాలు, ఈ వ్యాసాల్లో రకాలు చూసుకున్నట్లయితే మనకి వర్ణనాత్మక వ్యాసాలు, కథనాత్మక వ్యాసాలు, ఊహాత్మక వ్యాసాలు, వర్ణనాత్మక వ్యాసాలు, అలాగే భావాత్మక వ్యాసాలు, సంవాదాత్మక వ్యాసాలు, స్వానుభవ వ్యాసాలు, అలాగే వైజ్ఞానిక వ్యాసాలు, సాంకేతిక వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు, చారిత్రాత్మక వ్యాసాలు, ధార్మిక వ్యాసాలు, తులనాత్మక వ్యాసాలు అన్నమాట. ఇవి వ్యాసాల్లోని రకాలుగా మనం చెప్పుకుంటాం. అయితే వ్యాస బోధన ఉద్దేశాలు, ఈ వ్యాస బోధన ఉద్దేశాలు చూసుకున్నట్లయితే వ్యాస బోధన ఉద్దేశాలు మనకి విషయ జ్ఞానాన్ని పెంపొందిస్తాయి అన్నమాట. అలాగే లేఖన నైపుణ్యాన్ని అభివృద్ధి పరుస్తాయి. అలాగే భావానుగుణంగా రాయాలన్నమాట.
అలాగే సృజనాత్మకత శక్తుల్ని వెలికి తీసేదిగా ఉండడం, అలాగే రచనల్ని పరిచ్ఛేదాలుగా విభజించడం, అలాగే విమర్శనాత్మక ధోరణిలో రాయించడం, అలాగే విషయాన్ని బాగా విశ్లేషించి భిన్న కోణాల్లో చూపగలగడం, అలాగే కల్పనా శక్తిని, ఆలోచన శక్తిని ప్రదర్శింపచేయడం, అలాగే వివిధ రచనా రీతుల్ని పరిచయం చేయడం, అలాగే నుడికారాలు, సామెతలు వాటిని సరిగా వినియోగించడం, అలాగే విద్యార్థుల యొక్క రచనా సామర్థ్యాన్ని ప్రదర్శింపచేయడం, అలాగే విద్యార్థులు తమ దైన శైలిలో రచించేసేటటువంటి నైపుణ్యాన్ని కలగజేయడం, అలాగే సంస్కృతి సాంప్రదాయాలు, విలువలు వాటి యొక్క పరిజ్ఞానాన్ని కలగజేయడం, అలాగే భాషపై, సాహిత్యంపై జిజ్ఞాసను పెంపొందించడం, అలాగే సామాజిక స్పృహను కలిగించేవిగా ఉండడం అన్నమాట. ఇవి మనం వ్యాస బోధన ఉద్దేశాలుగా చెప్పుకుంటాం అన్నమాట. అయితే వ్యాస బోధన పద్ధతులు, ఈ వ్యాస బోధన పద్ధతుల్లో మొదటిది అనుకరణ పద్ధతి. అంటే ఏదైనా విషయాన్ని నేర్పించబడటం అనేది అనుకరణ ద్వారా ప్రారంభమవుతుంది అన్నమాట. కాబట్టి ప్రారంభ దశలో రచనా శక్తిని పెంపొందించడానికి ఈ అనుకరణ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఉపాధ్యాయుడు ఏదైనా ఒక అంశంపై కొన్ని వ్యాఖ్యలు రాయించి తర్వాత దాన్ని సాదృశ్యం ఉన్నటువంటి మరొక అంశం వచ్చి దానిపై పిల్లల్ని 8 వాక్యాలు రాయమనాలన్నమాట. అంటే ఉదాహరణకి అంటే ఆవుకు సంబంధించినటువంటి ఆవు ఇచ్చాం, దానిలో 10 వాక్యాలు రాయండి అని చెప్పి తర్వాత ఎద్దుని గురించి ఇచ్చి ఆ ఎద్దుని గురించి రాయమనాలన్నమాట. అలా రాయడం వల్ల వాళ్ళ అనుకరణ జ్ఞానం అనేది పెరుగుతుంది అన్నమాట. తర్వాత అభివర్ణన పద్ధతి, అంటే విద్యార్థులకి ఏదైనా ఒక చిత్రాన్ని లేదా ఒక దృశ్యాన్ని చూపించి దానిపై వ్యాసం రాయమని చెప్పాలన్నమాట. అంటే ఈ వ్యాసంలో వర్ణన అనేది ప్రధానంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. అయితే విద్యార్థి చిత్రాన్ని చూపి తనలో కలిగినటువంటి భావాలను వాగ్రూపంలో వర్ణించి చెప్పగలుగుతాడు అన్నమాట ఇక్కడ. తర్వాత మూడోది ఏంటంటే చర్చా పద్ధతి. అంటే ఇక్కడ ఒక అంశాన్ని ఎంపిక చేసుకొని దాన్ని తరగతి గదిలో విద్యార్థులతో ప్రశ్నోత్తర రూపంలో చర్చించాలన్నమాట. మనం ఏ అంశాన్ని అయితే తీసుకున్నాం అనుకున్నామో ఆ అంశాన్ని తీసుకొని ప్రశ్న రూపంలో పిల్లల చేత చర్చింపాలన్నమాట. అలా చర్చించడంలో అంశంలో అలా ముఖ్యాంశాలను గుర్తింపు చేయాలి అలా అందులో. అలాగే చర్చ ద్వారా విద్యార్థులు గుర్తించినటువంటి ముఖ్యాంశాలని వ్యాస రూపంలో ప్రదర్శించగలుగుతారన్నమాట. అయితే ఇది ఏ దశలో అనుసరణీయమంటే మాధ్యమిక దశ తరగతుల్లో ఇది ఉపయుక్తం అన్నమాట. ప్రాథమిక దశలో ఇది ఉపయోగం కాదు. అంటే ఉదాహరణకి రోడ్డు నియమాల గురించి, పౌరుల అంటే రోడ్డుపై వెళ్ళేటప్పుడు పౌరుల యొక్క బాధ్యత గురించి మనం తెలుసుకోమంటాం అన్నమాట. అలాగే 4 ఏంటంటే ప్రయత్న పద్ధతి. ఈ పద్ధతిలో విద్యార్థులు స్వయంగా ఒక అంశాన్ని ఎంపిక చేసుకొని వ్యాసరచన చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇలా చేయడంలో ఉపాధ్యాయుని యొక్క సహకారం అవసరమైనటువంటి చోట వాళ్ళు తీసుకుంటూ ఉంటారన్నమాట. అయితే పై తరగతుల్లో వ్యాసరచనకి ఈ పద్ధతిని అనుసరించవచ్చు అన్నమాట. అంటే తమకు నచ్చిన సినిమాను చూసిన తర్వాత ఆ సినిమా గురించి రాయమన్నాం. దీన్నే మనం ప్రయత్న పద్ధతి అని చెప్తాం అన్నమాట. తర్వాత సన్నివేశ పద్ధతి. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు
కొన్ని సన్నివేశాలు అంటే కొన్ని చిత్రాలని చూపిస్తాడు అనమాట. అంటే మౌఖికంగా వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పి ఆ విద్యార్థుల్ని దాని వ్యాసంగా రాయమనాలన్నమాట. దీనివల్ల విద్యార్థుల యొక్క అంటే దాన్ని కల్పితంగా రాయగలుగుతారు అనమాట. కల్పన చేసి దాన్ని మనం ఇచ్చినటువంటి అంశాన్ని రాయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు యాత్రకు వెళ్ళినప్పుడు యాత్రా స్థలాల గురించి వర్ణిస్తూ రాయమన్నాం. అలాగే సర్కస్ చూపించామనుకోండి, ఆ సర్కస్ మీరు చూసినటువంటి సర్కస్లో జరిగినటువంటి అంశాల గురించి, సంభాషణ గురించి వ్రాయమన్నాం అన్నమాట. దీన్ని మనం అంటే సన్నివేశ పద్ధతి, అంటే ఆ విషయాన్ని చూపించి ఆ సన్నివేశాల ద్వారా వాటిని వివరించడం అన్నమాట. ఇలా మనం సన్నివేశ పద్ధతిని చెప్పుకుంటాం అన్నమాట. విధంగా మనకి ఈ సన్నివేశ పద్ధతిలో చెప్పుకుంటాం. అలాగే సార్ స్క్రీన్ షాట్ తీయమన్నా, టైం అయిపోతుంది అమ్మ. నాటక బోధన సోపానాలు స్క్రీన్ షాట్ తీయండి. తీసారా? హలో తీయండి. తీసాం సార్. ఇదా అంటే షేర్ స్టాప్ షేర్ అన్న షేర్ స్టాప్ అయితేనే అమ్మాయి. ఇప్పుడు మళ్ళీ తీయండి అమ్మాయి, స్క్రీన్ షాట్ తీయండి, ఫుల్ స్క్రీన్. హలో, ఫోటో మొత్తం కనిపిస్తుందా? హలో, కనిపిస్తుంది సార్. స్క్రీన్ షాట్ తీయండి. సరే, ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా మీకు? అర్థమైంది సార్. టైం అయిపోతుంది. సరే అన్న, సరే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. ఓకే. మనకు రావాలంటే ఎలా? పార్టిసిపెంట్స్తో సహా రావాలండి. సరే అమ్మాయి, నెక్స్ట్ క్లాస్లో మనం కలుసుకుందాం. ఒకసారి లైన్లో ఉండండి.